హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత. ఇది చక్రధర్ గౌడ్ సిద్దిపేట నుంచి పోటీ చేసిన చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు వేసిన కేసు. ఇది ఆయన ఫోను, ఆయన భార్య ఫోను, తల్లి ఫోను, చెల్లి ఫోను, మొత్తం 16 మంది ఆయనకు సంబంధించిన వాళ్ళది హరీష్ రావు ట్యాప్ చేయించిండు. రాధాకిషన్ రావు ఈ బ్యాచ్తో కలిపి ఆయన కేసు వేసిండు. పోలీసులు కూడా గట్టిగానే వాదించి ఇప్పటికే ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో మరి ఏం జరిగిందో, ఏం వాదనలు జరిగినాయో, మార్చి 3వ తేదీ వరకు హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కోర్టు నిలిపేసింది. ఆయన అరెస్టు మీద కూడా స్టేను పొడిగించింది. కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి హితవు పలికిందట. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకృష్ణ రావులను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ హరీష్ రావు, రాధాకిషన్ రావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపైన జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. మార్చి 3 అంటే ఇవాళ ఎంత, 20వ తారీఖు, ఇంకొక 12 రోజులు అయితే దయచేసి ఆపండి అని చెప్తున్నది కోర్టు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరు కాలేకపోయారని మార్చి 3 లేదా 7వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. హరీష్ రావు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒక ఉన్నతాధికారి సాక్షిని బెదిరించారు, చెప్పినట్టు వినకపోతే నరకం చూపిస్తాను అని హెచ్చరించారు. ఈ కేసులో 3వ నిందితుడిని 2 ఏళ్ల బాలుడితో పాటు భార్యను అర్ధరాత్రి 1:30 దాకా స్టేషన్లో ఉంచారు. ఆ పైన ఆయన అరెస్టు చూపించారు. హింసించి పేపర్లపైన సంతకాలు తీసుకున్నారు. తర్వాత వాటిని మాకు వ్యతిరేకంగా అఫిడవిట్గా మార్చే అవకాశం ఉంది అని వివరించారు. హరీష్ రావు, రాధాకిషన్ రావులకు అరెస్టు నుంచి రక్షణ ఉందని, వారు దర్యాప్తు చేయరాదు అనడం సరికాదని పీపీ అన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అరెస్టులు చేసి వారితో పిటిషనర్లను వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారనే దానిదే వారి వాదన. మీరు వాంగ్మూలాలు తీసుకున్నారా లేదా, అందులో పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉందా లేదా, దర్యాప్తు చేయవద్దని ఎవరూ చెప్పలే. ఒకవైపు వాయిదా కోరుతూ మరోవైపు అరెస్టులు చేస్తున్నారు. కోర్టులతో ట్రిక్స్ చేయొద్దు అని హితవు పలికారట. సో ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకే మార్చి 3కు వాయిదా వేసారు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాని పెట్టుకున్నది గవర్నమెంట్. ఆయన రాలేదు, ఆయన లీవ్లో ఉన్నాడు, ఆయనకు పని ఉన్నది కాబట్టి మార్చి 3వ తేదీకి వాయిదా వేయమని గవర్నమెంట్ తరపున అడ్వకేటే అడిగిండు. ఇదేమి కోర్టు ఏమి ఆయనకేం ఊరట కలిగించిందో లేకపోతే ఇంకోటో కాదు. మార్చి 3 వరకు దయచేసి ఆపండి అని చెప్పి ప్రభుత్వమే అడిగింది. ఈ కేసులో కొంత బలంగానే వాదనలు ప్రభుత్వం తరపు నుంచి వినిపిస్తున్నట్టయితే కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూసినా, మనం చక్రధర్ గౌడ్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తే కొంత జెన్యూన్గానే నడుస్తున్నది. చూడాలి మరి లాస్ట్ వరకు ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది.